గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 80, 79, 78 ఆ టైంకి మీరు పీక్ మదర్ అయిపోయారు. అవునండి. కడవల కొద్ది కన్నీళ్ళు గార్పించేశారు. అవును. అలా ఒక చూపు తగ్గిపోయినంత చూపు తగ్గిపోయినంత ముందడుగు ఇంకా అవన్నీ సూపర్ అండి. వరుస పెట్టి ఇది చేశారు. మంచి క్యారెక్టర్లు పడ్డాయి, మంచి మంచి ఆర్టిస్టులతో. అవును అవును. అదే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యామనుకోండి తెల్లారిపేటకే మర్చిపోతారు. అవును. అప్పట్లో కాబట్టి వాళ్ళంతా డైమండ్స్ కాబట్టి ఆ డైమండ్ల మధ్యలో చిన్న బంగారం లాగా అలా తిరిగా నేను ఆ డైమండ్ల చుట్టూ. అందరు హీరోలకి తల్లిగా ఉన్నారు. అందరి హీరోలకి తల్లండి, అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకి భార్య. అవునండి. ఉదయం ఇంటర్వ్యూకి వచ్చే ముందు చలపతిరావు గారికి ఫోన్ చేశాను. ఆయన నాకు బాగా అవునులేండి. కిషోర్ ఒక విషయం అడగవయ్యా అన్నపూర్ణని అన్న. సార్ అడగను. ఇంతమంది భర్తలు వేశారు కదా, ఇష్టమైన భర్త ఎవరో అడుగు. భర్తలు ఇష్టం ఏముంటదండి, ఒక స్క్రీన్ భర్త భర్త ఇష్టం ఉంటాడు. స్క్రీన్ భర్తలంతా వేషమే, చెప్పేయండి ఆయనకి. మంచి మిత్రుడండి ఆయన, అందరికి. చాలా మంచి ఆయన. రామలింగయ్య గారు భర్తగా ఉన్నారు. రామలింగయ్య మారుతి గొల్లపూడి మారుతి. అసలు ఒక్కళ్ళు కాదు, రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు గారు అయితే చక్కగా పిలిచేవారు, అన్నమ్మ అన్నమ్మ అని పిలిచేవారు. ఏంటమ్మా ఆ సినిమాలో చేయనన్నావంటే, కాదు సార్ వాళ్ళు డబ్బుల విషయం ఏం చెప్పలేదండి, తర్వాత తీరా వచ్చాక ఎంతో కొంత చేతులు పెడితే నా మనసు బాధపడుతుంది కదండి, పోనీ నన్ను మిమ్మల్ని ఎందుకు అడుగుతానండి, ప్రొడ్యూసర్ వేరే కదా, నేను ఇలా ఒక సినిమా అలా అడిగేవాళ్ళండి. అడిగితే నేను చెప్పేది కారు కొనుక్కోమ్మా డబ్బులు పెరుగుతాయనేవారు గోపాలరావు గారు. కారు కొంటే రెమ్యూనరేషన్ పెరుగుతాయమ్మా, కారు కొనుక్కో అన్నారు. నేను నిజమేనేమో అని మా ఇంటికి వెళ్ళి మా అమ్మ దగ్గర, అమ్మ గోపాలరావు గారు ఇలా చెప్పారమ్మా, ఎందుకే మన ఊరు వెళ్ళిపోతాం కదా మనం, ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు పిలవరో, వీళ్ళ కోసం కారు కొనుక్కుని ఒక డ్రైవర్ని పెట్టి ఎందుకు మనకు సేఫ్టీ లేకుండా. ఆ రోజుల్లో మా అమ్మగారు ఏముందండి అంబాసిడర్ బండి కొనుక్కోవచ్చు, కానీ మా అమ్మగారు వద్దు, ఇవన్నీ వద్దనుకుంటే మనం చక్కగా మనం పెట్టి సర్దుకుని వెళ్ళిపోవచ్చు. అంటే అలా ఉండేదా మానసిక స్థితి, ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవాలని? ఎందుకంటేనండి ఇది ప్రైవేట్ జాబ్, మన కోపం వచ్చినా మనమే వెళ్ళిపోతాం, మీ కోపం వచ్చినా మేమే వెళ్ళిపోతాం. మనకు అర్థం అవ్వాల్సింది అది ఒకటేనండి, ఈ జాబ్లో పెన్షన్ లేదు. దీన్నే నేను లౌక్యం అన్నాను ముందు, మీరు కాదన్నారు. కరెక్టే మీరు చెప్పింది. ఈ ఇండస్ట్రీలో అండి ఎవరికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, తర్వాత మనం ఎలా మసులుకోవాలో కూడా తెలియదు. ఎక్కువ మాట్లాడిన కష్టమే, తక్కువ మాట్లాడితేనే ఏమిటి ఆవిడ లెవెల్ పోతుంది అంటారు. నేను మాట్లాడకుండానే ఉండకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ అడగకూడదు, కొంచెం పెంచి ఇచ్చేలాగా మనం అడగాలి. మనం డిమాండ్ చేస్తే ఆవిడ చాలా గర్వం పెరిగింది అయ్యా, డిమాండ్ చేస్తుంది, ఇంకే స్టేట్లో ఉన్న ఎవరినన్నా వెతకండి అంటారు. తర్వాత నాకు చేతనైంది ఇది ఒకటే పని అండి, ఎవరి దగ్గర వెళ్ళి హస్కేయలేను. తర్వాత నాకు పెద్ద బంధువులకి నాకు పెద్ద టచ్ ఏం లేదు, ఎందుకంటే నేను చాలా చిన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన మూలాన ఈ పనే నా బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఇంక్లూడింగ్ నా హస్బెండ్ అనుకోండి, అన్ని రకాల క్యారెక్టర్లు ఈ రంగులోనే ఉంది నాకు. నేను అందుకని ఇది వదిలిపెట్టి వెళ్ళలేను, ఇంకో పని చేయలేను, ఇంట్లో వంట అయితే చేస్తా. అందుకని ఏంటంటే కొంచెం ఏం పోయింది చూసి చూడనట్టు వెళ్తే కొంతకాలం అలా ఇండస్ట్రీలో తిరగచ్చు. 2001 నుంచి 2007 మధ్యలో మీరు ఎక్కువ కనిపించాలి, భారీ గ్యాప్ వచ్చింది. ఎందువల్ల అంటే అండి బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చింది ఫేస్కి మాత్రం. మన ఇండస్ట్రీలో నేను మంచి కలర్ ఉండేదాన్ని అప్పుడు, అలా చూసి ఇలా వచ్చేటప్పటికి ఆవిడకి ఏదో జబ్బు చేసిందని ఒక ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత మనకు టైం కూడా ఎక్కువ కాలం పరిగెత్తలేమండి, ఒక చోట ఆపుతాడు. ఆ మైలు రాయే ఈ మధ్యలో ఉన్న 5-6 ఏళ్ళు జీవితంలో పరిగెడతాం, దాన్ని కూడా ఆపుతాడు భగవంతుడు. ఆ ఆపిందే ఈ గ్యాప్. అయినా కూడా నేనేం పెద్ద నిరాశపడలా, సరే చూద్దాం అలా. అప్పుడు మధ్యలో టీవీ సీరియల్ వేసా, టీవీ సీరియల్ చేస్తా, ఇంకేం టైంపాస్ లేదు కదండి, అది వేస్తా మళ్ళీ కొంచెం నార్మల్కి వచ్చింది, మళ్ళీ పిలుస్తున్నారు. ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్, చెన్నై నుంచి?
22 ఇయర్స్ అయిందండి. షిఫ్ట్ అయ్యి 22 ఇయర్స్ ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను నేను. ఓకే. ఇల్లు కొనుక్కుని వచ్చాను ఇక్కడ. దివ్యశక్తి అపార్ట్మెంట్. ఎందుకంటే మన తెలుగుదేశంలో సామాన్లు ఇచ్చుకుని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగితే బాగుంటుందని ఆ మెడ్రాస్ నుంచి ఒక 6 లక్షలు తెచ్చుకుని మద్రాసులో ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు. ఆ మద్రాసులో పెద్ద ప్రాపర్టీలు ఏం లేవండి. ఒక చిన్న ఇల్లు, చిన్నదంటే ఒక హాఫ్ గ్రౌండ్లో కట్టే. అది కూడా ఎందుకంటే మా అమ్మగారికి ఎప్పుడు జబ్బు చేసేది. కబిక్కిన ఏమన్నా అయితే వీళ్ళు బయట పెట్టేయమంటారేమో, ఏదో ఒక హణం అద్దనం సంపాదించాం కదా మనం, మన వాళ్ళు వచ్చిన దాకా ఉండాలి కదా మనం ఇక్కడ. సరే అందుకని ఒక 7 లక్షలు 8 లక్షలు అప్పుడు అది కొనుక్కున్నాను సెంటర్. అప్పటికి మేము ఉండే సెంటర్లో. ఆ తర్వాత అది పడగొట్టి కొంచెం ఒక 2 ఫ్లోర్ల కింద వేసుకున్నాను. అంతా ఇండస్ట్రీ చాలవే. బాగానే నడుస్తుంది. ఇప్పటికీ బిజీనే కదా మీరు? బిజీనే. అంటే బిజీ అంటే అండి అదే చెప్పానుగా, 2 రోజులు ఒక రోజు అంటే కూడా నేను రానండి అన్నాం. సరే వెళ్దాం అనుకుని వెళ్తాను కాబట్టి బిజీ ఉన్నానండి. లేదంటే 10 రోజుల వేషం, పెద్ద వేషం అంటే బిజీ ఉండరు. ఆ 10 రోజులు ఏ నెలలో వస్తాయో, సంవత్సరంలో ఎప్పుడు వస్తాయో తెలియదు. అందుకని పిలుస్తున్నారు ఇప్పుడు పిల్లలు కూడా. ఈ మధ్య పిలుస్తున్నారు. ఆ మధ్యలో ఒక 7 ఏళ్ళు 4 ఏళ్ళు బ్లంట్గా పిలవలేదండి. అక్కడి నుంచి అప్పుడొకటి ఈ శాటిలైట్ మూవీలు వచ్చాయి కదండి. అప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు ప్రొడ్యూసర్లు కొడుకులు వాళ్ళు హీరోలు వేసేవాటికి ఏదో ఒక 2 రోజులు 3 రోజులు బామ్మ అమ్మ అట్లా అంతా పిలిచారు. అప్పుడు మళ్ళీ మొదలైంది. గ్యాప్ కాలంలో కూడా మీరు హైదరాబాద్లోనే ఉన్నారు. చెన్నైలో ఉండటం వల్ల గ్యాప్ కాదు అది? లేదండి, ఇక్కడే ఉన్నా. ఓకే. అంటే మీరు 95, 96 నాటికే వచ్చారు? 96కి వచ్చేసానండి. 96 నుంచి ఇంకా స్టిల్ ఇక్కడే. ఇంకా హెల్త్ బాగున్నంతకాలం ఉంటా అండి. హెల్త్ ఏమైనా అప్సెట్ కొట్టిందంటే బెదవాడ వెళ్ళిపోతా. బాగా అనుబంధం మీకు? అనుబంధం అంటేనండి మనం పనిచేసే చోట ఇక్కడ నేను ఒకదాన్నే ఉండగలను. కుటుంబం అంతా లేపుకుని రాలేం కదండి. అవును, అది కరెక్ట్. వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితులకి అలవాటు. మీ అమ్మాయి అల్లుడు ఇక్కడే ఉంటారా హైదరాబాద్? వాళ్ళు నెల్లూరు అండి. ఆ అబ్బాయికి FCIలో ఏదో జాబ్ వచ్చింది. వాళ్ళు నెల్లూరులో. ప్రస్తుతం మీరు ఒకరే ఉంటారు? నేను ఒకదాన్ని కాదులేండి, కుటుంబం పెద్ద కుటుంబం. వాళ్ళే వస్తుంటారు వెళ్తూ ఉంటారు, ఎవరో వాళ్ళు ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ ఎవరు లేకుండా ఉండను, ఎందుకంటే ఒంటరిగా ఉండకూడదు కదండి. అవును, అది ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక రకమైన అగాధం లాగా ఉంటుంది. ఏం చేస్తున్నావో తెలియదు. అయినా మీరు 24 గంటలు బిజీ ఉండే మీకే ఉంది. కానీ బిజీ అండి. మీ డేట్ పట్టుకోవాలంటే మాకు ఎంత కష్టంగా ఉంది. మీ డేట్ ఎంత కష్టంగా ఉంది నన్ను అడగండి. ఈ మధ్య మా అమ్మగారికి కూడా ఒక 2, 3, 4, 5 కాల్ షీట్లు అండి. నన్ను అడగండి చెప్తాను అసలు మీ డేట్లు ఎంత బిజీగా ఉన్నాయి.